హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఎలక్షన్ కౌంటీ 4 రాష్ట్రాల్లోని అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అవుతున్నాయి. అయితే రిజల్ట్ ఎగ్జాక్ట్ పోల్స్కి చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడులో అసలు టీవీకేకి సింగిల్ డిజిట్ దాటడం కష్టమని చాలా సర్వేలు చెప్పడం అనేది జరిగింది. కానీ ఈరోజు ట్రిపుల్ డిజిట్ చేరిపోయింది. అది ఇక ఫైనల్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో చూడాలి. బెంచ్ మార్క్ రీచ్ అవుతారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి 106 లీడింగ్ చూపిస్తుంది. ఫైనల్కి వచ్చేటప్పటికి ఆ బెంచ్ మార్క్ రీచ్ అయిపోతే అది చాలా రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను వచ్చి ఎన్నాళ్ళు అవ్వలేదు పాలిటిక్స్లోకి వచ్చి, అలాగే అన్ని నియోజకవర్గాలు కవర్ చేయడం అవ్వలేదు. కానీ ప్రజలు డిసైడ్ అయితే నాయకుడు పెద్దగా తిరగాల్సిన అవసరం లేదనేది విజయ్ పార్టీ టీవీకే పార్టీ చూపించింది. అలాగే ఇక పోతే వెస్ట్ బెంగాల్లో చాలా సర్వేలు బీజేపీ వస్తాయని చెప్పాయి. కానీ చాలామందికి అనుమానమే వెస్ట్ బెంగాల్లో బీజేపీ వస్తుందా రావట్లేదు అనేది. ఈరోజు లీడింగ్ పొజిషన్ చూస్తే పక్కా బెంచ్ మార్క్ దాటి వాళ్ళకి స్కోర్ వస్తుందనేది క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది తథ్యం అనేది అర్థమవుతుంది. అయితే ఫైనల్కి వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఉంటాయో మనం చూడాలి. కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే పొజిషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ మాత్రము మాకు సర్వే రిపోర్ట్స్ చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చెప్తున్నటువంటి మాటను బట్టి అయితే మేము నమ్మలేదు. కానీ మమతా బెనర్జీ ఎప్పుడైతే ఈవీఎంల మీద గోల పెట్టడం మొదలుపెట్టిందో, అలాగే ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వచ్చి గోల పెట్టడం మొదలుపెట్టిందో, అప్పుడు మనకి డౌట్ వచ్చింది మమతా బెనర్జీ ఓడిపోబోతుందా అని. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ని మనం నమ్మలేమనే ఉద్దేశంతో మనం ఎగ్జిట్ పోల్స్ని అయితే నమ్మలేదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో 60% పైగా వాళ్ళు ఏ పార్టీ ఓటేస్తారో చెప్పడం లేదు. మరి అటువంటిప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయని మనం చెప్పలేము. కానీ మమతా బెనర్జీ చెప్పకనే చెప్పినట్టు తన తాలూకా బిహేవియర్ ఇదంతా కూడా ఉండేది. దానివల్ల అక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ వచ్చే అవకాశం ఉందని అనిపించినప్పటికీ కూడా చివరి వరకు ఏమో చెప్పలేము. ఎందుకంటే అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఇప్పుడు తృణమూల్ కావచ్చు, అంతకుముందు పాలించినటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, ఎప్పుడు కూడా రౌడీజమే రాజ్యం వెళ్తుంటుంది వెస్ట్ బెంగాల్లో. ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరిగితే ఖచ్చితంగా బీజేపీ వచ్చే అవకాశం ఉందని అనిపించేది. మరి ఆ రకంగానే వచ్చినట్టు మనకి ఇక్కడ క్లియర్గా రిజల్ట్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏ రాష్ట్రంలో ఎలక్షన్ అయినా ఆ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉత్సుకత చూపుతారు. కానీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మీద మాత్రం దేశవ్యాప్తంగా అందరూ అని చెప్పలేకపోయినా మెజారిటీ పీపుల్ మాత్రం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే అక్కడ వెస్ట్ బెంగాల్ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ముస్లింల అక్రమ వలసకి రావడం అనేది, ఇక్కడ వాళ్ళకి ఓటు హక్కు కల్పించడము, అలాగే వాళ్ళకి స్థావరాలు ఏర్పాటు చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. రేపు మన భారత భద్రతకి ఇది పెద్ద ముప్పు. అలాగే డెమోగ్రాఫిక్ చేంజెస్ కూడా వచ్చేస్తుంటాయి దానివల్ల. రెండోది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడికి భారతదేశం మీద ఎప్పుడైనా ప్రేమ ఉంటుందా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే చాలామందికి విదేశాలు పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే వేరు దేశాలకు జిందాబాద్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన దేశంలో ఉన్నాడు ఎవడైనా కూడా వేరే దేశానికి జిందాబాద్ కొట్టాడంటే ఖచ్చితంగా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టుగా ఒక చట్టం తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి వేరే దేశం జిందాబాద్ కొట్టడం ఏంటి? అటువంటి వాళ్ళు ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడే చట్టం ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకమై తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మన భారతదేశ భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉంటుంది. అయితే వెస్ట్ బెంగాల్లో బీజేపీ రాబోతుందని బంగ్లాదేశ్ వాళ్ళకి ఎలా తెలిసిందో కానీ బంగ్లాదేశ్లో ఒక ఎంపీ మాత్రం బీజేపీ రాబోతుంది, అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరెవరైతే బంగ్లాదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తారు, వాళ్ళందరికీ మళ్ళీ మనం తిరిగి ఫుడ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి స్థావరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇబ్బందులు ఎదురవుతాయి అన్నట్టుగా ఆయన ముందే వాళ్ళ పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇవ్వడం అనేది జరిగింది. అది చూశాక కూడా కొంతమందికి బీజేపీ వచ్చే అవకాశం ఉందేమో అని అనిపించింది. కానీ బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశం గురించి ఎలా చెప్పగలరు అని కొంతమంది అనుకుండేవారు. ఏదేమైనప్పటికీ భారతదేశంలో ఇంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అవుతుంటే మమతా బెనర్జీ వాళ్ళకి సపోర్ట్ చేయడము, అలాగే కేంద్ర ప్రభుత్వం అక్కడ బంగ్లాదేశ్కి మనకి మధ్య కంచి కడతామంటే స్థలాలు ఇవ్వకపోవడము, అలాగే అక్కడ చాలా రకాలుగా
అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరగడము, దానికి మమతా బెనర్జీ పెద్ద యాక్షన్ తీసుకోకపోవడము, అమ్మాయిలు బయటికి ఆ టైంలో తిరగకూడదు అన్నట్టుగా తిరిగి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని సమర్థించడము, ఇలాంటివన్నీ జరిగాయి. ప్రజలైతే విసిగిపోయి ఉన్నారు. కానీ ఓటు వ్యతిరేకంగా వేయడానికి భయపడే వాళ్ళ ఎన్నాళ్ళు ఎప్పుడైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందో అప్పుడు క్లియర్గా బీజేపీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వడం అనేది అక్కడ ప్రజలు చేశారనమాట. సో ఇప్పుడు మమతా బెనర్జీ ఖచ్చితంగా మళ్ళీ ఈ ఈవీఎంల మీద గోల పెడుతుంది. యాక్చువల్గా ఆవిడ పాలన టైంలోనే ప్రజాస్వామ్యం సరిగా ఉండేది కాదు, అంత నియంతృత్వమేని. కానీ ప్రజాస్వామ్యం మీద కొత్త పాఠాలు ఇప్పుడు నేర్పుతుంటుంది. ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంల మీద ఏడవడం, గెలిచినప్పుడు దాని గురించి అసలు ఎటువంటి మాట్లాడకపోవడము, ఇది సహజంగా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 2019లో టీడీపీ ఓడిపోయినప్పుడు వాళ్ళు ఈవీఎంల మీద గోల పెట్టారు. అలాగే 2024లో వైసీపీ ఓడిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ ఈవీఎంల మీద గోల పెట్టారు. కానీ ఎవరు కూడా వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించడం లేదు, వాళ్ళ తప్పుల్ని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఒకవేళ తెలిసినా కూడా ప్రజలు మభ్యపెట్టడానికి ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే దానికి వైఫై కానీ హాట్స్పాట్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. అలాగే అవి అంతా కూడా ఆఫ్లైన్లో ఒక డిజైన్ చేయబడతాయి తప్ప ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడవు. కాబట్టి వాటిని హ్యాక్ చేయడం అనేది అసాధ్యం. కానీ ప్రజల్ని అలా మభ్యపెడుతుంటారు. ఆయా పార్టీ ప్రజలు ఆ పార్టీ లీడర్ చెప్పేటప్పుడు నమ్మేస్తుంటారు అనమాట. అలాగైతే బీజేపీ వాళ్ళు 400 పైగా సీట్లు వాళ్ళు తెప్పించుకునేవాళ్ళు కదా ఈవీఎంలని హ్యాక్ చేయగలిగినప్పుడు. అలా చేసుకోలేకపోయారు కదా. అలాగే ఇప్పుడు ఇలా ప్రజలు మారారు కాబట్టి ప్రజలకి ధైర్యం వచ్చి బీజేపీకి ఓటేస్తారు. కానీ మరి అంతకుముందు ఎందుకు వాళ్ళు గెలుచుకోలేకపోయారు వెస్ట్ బెంగాల్లో? అలాగే కేరళలో ఎందుకు గెలుచుకోలేకపోతున్నారు ఎక్కువ సీట్లు? అలాగే తమిళనాడులో ఎవరు ఊహించినటువంటి టీవీకే పార్టీకి ఎవరు ఊహించిన విధంగా 100 అబోవ్ ఎలా వస్తున్నాయి? సో ప్రజా తీర్పు అనేది ఈవీఎంలో స్పష్టంగా ఉంటుంది. మేము కూడా ఈ ఎలక్షన్ నిర్వహణకి వెళ్తుంటాము, చూస్తుంటాము, ఎంత భద్రంగా వాటిని సీల్ చేస్తామనేది కూడా చూస్తుంటాము. ఇవన్నీ చూసిన తర్వాత మాకు క్లియర్గా అర్థమవుతుంది ఈవీఎంలు ఎవరు ట్యాంపరింగ్ కానీ హ్యాకింగ్ కానీ ఏమీ చేయలేరు. కానీ రాజకీయ పార్టీలు కావాలని ఓడిపోయినప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటాయి. మరి అటువంటివి ప్రజలు ఎవరు నమ్మకుండా ప్రజా తీర్పుని రాజకీయ నాయకులు గౌరవించాలి, అలాగే ప్రజలు కూడా గౌరవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.